ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని సంతోష పెట్టే వాళ్ళు చాలా కరువైపోయారు. తల్లిదండ్రులను దుఃఖపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. నిన్ను కనిన తల్లిని దుఃఖపెట్టద్దు, నిన్ను కనిన తండ్రిని దుఃఖపెట్టద్దు. వారి మాటల చేత, వారి చేష్టల చేత, వారు చేసేటువంటి అక్రమమైన పనుల చేత, వారు చేసే ద్రోహ కార్యాల చేత తల్లిదండ్రులకి ఎంత దుఃఖం కలిగిస్తున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజు తల్లిదండ్రులను బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఈ మాట వింటుంటే, ఈ రోజు నుంచి అయినా దయచేసి ఆ పని మానుకోండి. తల్లిదండ్రులను దుఃఖపెట్టద్దు, వాళ్ళని ఆనందపరచండి, వాళ్ళని సంతోషపరచండి, వాళ్ళ మాటకు లోబడండి, వాళ్ళు తలెత్తుకునేలా బ్రతకండి, నీతి మార్గంలో నడవండి, మంచి మార్గంలో నడవండి. 10 మంది మిమ్మల్ని చూసినప్పుడు మంచి సాక్ష్యం మీ గురించి ఇచ్చేలాగా జీవించండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి ఆనందించేటువంటి ఆ మధురమైన క్షణాలని వారికి ఇవ్వండి. అంతేగాని వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ బ్రతుకుల్ని ధ్వంసం చేయొద్దు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు బట్టి ఏడ్చి ఏడ్చి ఆలోచించి చివరికి మరణిస్తున్నారు. కొంతమంది మంచం పడుతున్నారు, రోగగ్రస్తులైపోతున్నారు, ఎంతో బాధాకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ప్రియ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, దయచేసి మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని ఎప్పుడు ఆనందపరచండి.